వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో సెలబ్రిటీ హోమియోపతి ఎక్స్పర్ట్ డాక్టర్ చేతన్ రాజు గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్. సార్, రీసెంట్ గా మాకు తెలిసిన ఒక రిలేటివ్, పేరు ఎందుకు కానీ ఇక్కడ, సో అతను మోకాలు నొప్పులు అని చెప్పేసి ఒక హాస్పిటల్కి వెళ్ళారు. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఎందుకో డాక్టర్కి డౌట్ వచ్చి డయాబెటిక్ టెస్ట్ చేయించారు. సో డయాబెటిక్ అటాక్ అయింది. అంటే డయాబెటిక్ అటాక్ అయిన వాళ్ళకి మోకాలు నొప్పులు వస్తాయా, లేదంటే మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళలో డయాబెటీస్ ఉంటుందా? ఏంటి ఇది ఇంటర్లింక్ ఏంటి సార్? ఇంటర్లింక్ ఏంది అని అడిగే ముందు నేను మీ అందరికీ ఒక ప్రశ్న అడుగుతా. మీరు ఇయర్లీ ఒకసారి హోల్ బాడీ చెకప్ చేపించుకుంటారా లేదా? చాలా మంది చేపించుకుంటారు, చాలా మంది చేపించుకోరు. చేపించుకునే టోళ్ళు ఎందుకు చేసుకుంటారు మీరు చెప్పండి. హెల్దీగా ఉన్నామా లేదా, ఏమైనా సింటమ్స్ లాంటివి కనపడినా కూడా భయపడి ముందే చేయించుకుంటే బాగుంటుందేమో అనే విషయంతో చేయించుకుంటారు. ఇంతకు ముందు ఇంత అవేర్నెస్ ఉండేనా చేపించుకునేది? లేదు లేదు. ఇప్పుడు ఎందుకైంది? ఎందుకంటే బీపీలు పెరిగినాయి, షుగర్లు పెరిగినాయి, కిడ్నీ ప్రాబ్లం పెరిగినాయి, పక్షవాతాలు పెరిగినాయి, మోకాలు నొప్పులు పెరిగినాయి. డాక్టర్స్ కూడా అవేర్నెస్ చేస్తా ఉన్నారు. నేను అవేర్నెస్ చేస్తున్నానా లేదా నాకు తెలియదు, మీరే చెప్పాలి. కానీ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ రీజన్ నేను చెప్తాను. మనసులో ఏముంటది పేషెంట్, అది కూడా మనకు తెలియాలి కదా. అరే నేను ఇంత మటన్, చికెన్, బిర్యానీలు అవి ఇవి వారంలో 5 సార్లు బయట తింటున్నా అని ఒకటి ఏమైపోతుంది నా బాడీలో అనేసి ఒకటి. కొందరికి ఏంది ఫుల్ తాగుడే తాగుడు ఏమైతే లివర్ ఖరాబ్ అవుతుంది, కిడ్నీ ఖరాబ్ అవుతుంది, షుగర్ వ్యాధి వస్తుంది, ఇవన్నీ వస్తాయి కదా. ఇప్పుడు ఇయర్కి ఒకసారి చేయించుకుంటే ఎంతవరకు ఖరాబ్ అయినాయి తెలుస్తుంది. అవునా కదా? మీరు ఆలోచించండి, ఇంతవరకు ఖరాబ్ అని మీ అందరికీ తెలుసు. మీరు ఎవరైతే ఇట్లా ఆలోచిస్తారో వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. మీకు తెలుసు కదా ఇట్లా ఖరాబ్ అవుతుంది, దానికోసం మీరు చెకప్ చేసుకుంటున్నారు. మీకు తెలుసు మీరు హెల్దీ హ్యాబిట్స్ ఫాలో అయితలేరు, దానివల్ల బాడీ ఖరాబ్ అవుతుంది, దానివల్ల చేయించుకుంటున్నారు. అవునా కాదా? మీరు ఇది చాలా డీప్ పాయింట్ ఇది. అవునా కాదా? అందుకే చాలా మంది చేపిస్తారు. కానీ హెల్దీ హ్యాబిట్స్ పాటిస్తూ మీరు ఇయర్లీ ఒకసారి చేపిస్తే మీకు నార్మల్ వాల్యూ చూస్తే ఆ ఆనందం లెవెలే వేరే ఉంటుంది. అవునా కాదా? అయితే ఏంటంటే ఎప్పుడైతే షుగర్ వ్యాధి వస్తుంది, ఈ వ్యాధితోటి బయటికి వెళ్ళి ఏం అర్థం కాదు, కానీ బాడీలో ఉన్న ప్రతి అంగం డ్యామేజ్ అవుతుంది. ఓకే, బాడీలో ఉన్న ప్రతి అంగం డ్యామేజ్ అవుతుంది. చేతులు డ్యామేజ్ అవుతాయి, కాళ్ళు డ్యామేజ్ అవుతాయి, ఈ కడుపు ఉంటుంది కదా అది కూడా డ్యామేజ్ అవుతుంది. కడుపులో ఏమేమి వస్తాయి? లివర్, కిడ్నీ, ఇదంతా ఇస్తా అంటున్నా నేను. లివర్, కిడ్నీ, స్టమక్ అన్ని, స్ప్లీన్ వస్తుంది, ప్యాన్క్రియాస్ వస్తుంది, ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ కూడా డ్యామేజ్ అవుతాయి. మళ్ళీ దాని తర్వాత బుర్రలో కూడా డ్యామేజ్ అవుతాయి. ఇప్పుడు ఇంత డ్యామేజ్ అయినప్పుడు చేతుల్లో ఎట్లా డ్యామేజ్ అవుతుంది? నరాలు, న్యూరోపతి. అవునా కాదా? అట్లనే కాళ్ళు ఎట్లా డ్యామేజ్ అవుతాయి? న్యూరోపతి, డయాబెటిక్ న్యూరోపతి. అదే కాకుండా ఏదైతే మోకాళ్ళు ఉంటాయి అవి కూడా దెబ్బ పడతాయి. అవి కూడా దెబ్బ పడతాయి. ఒక్కొక్కసారి కొన్ని స్టడీస్లో ఏం తెలిసిందంటే డయాబెటీస్ ఉండడం వల్ల బాడీ సరిగా విటమిన్ డి ప్రొడ్యూస్ చేస్తలేదు. ఒక్కొక్కసారి ఏమొస్తుంది బయటికి? విటమిన్ డి ఉన్నా కాల్షియం సరిగా అబ్జర్వ్ అవుతలేదు. అప్పుడు ఏమవుతుంది? మోకాలు డ్యామేజ్ అవుతాయా కావా? అట్లా అందుకే కొందరికి మోకాల నొప్పులు, నడుము నొప్పి, మెడ నొప్పి ఇవన్నీ ఎక్కువ అయిపోతాయి షుగర్ వ్యాధి ఉంటే. సరే, అదే కాదు, మోకాల నొప్పులు వస్తే డయాబెటీస్ వస్తుందా అని కూడా అడిగినరా? ఇప్పుడు మోకాల నొప్పి ఉంటే మీరు సరిగా ఫిజికల్ యాక్టివిటీ చేయగలుగుతారా? లేదు. ఫిజికల్ యాక్టివిటీ ఏమైపోతాయి? చైర్ మీద కూర్చోవడం, టీవీ చూడడం, టాబ్లెట్స్ చూడడం, గవే అయిపోతాయి. అప్పుడు షుగర్ వ్యాధి వచ్చే ఛాన్సులు ఇంకా పెరుగుతాయి. అట్లా ఇట్లా ఎంతో మంది పేషెంట్లు వచ్చారు మన దగ్గరికి. వాళ్ళందరికీ భగవంతుడి దయతోటి పూర్తిగా షుగర్ వ్యాధి కూడా రివర్స్ అయింది. మోకాలు నొప్పులు ఎవరికైతే ఉంటాయి వాళ్ళకు కూడా సర్జరీ లేకుండా మోకాలు నొప్పులు తగ్గినాయి. ఒకప్పుడు డయాబెటీస్ ఉన్నది అని అంటే అది ఫస్ట్ ఏదో ఐ చెకప్ కోసం పోతే వీళ్ళకి డయాబెటీస్ ఉందని తెలుస్తుంది. కానీ ఇప్పుడు ఎందుకు టోటల్ బాడీ మీద ఇట్లా పడిపోయింది? ఇప్పుడే కాదు, అప్పుడు షుగర్ వ్యాధి పేషెంట్లు తక్కువ ఉండే కాబట్టి అంతా అవేర్నెస్ లేకుండే. ఇప్పుడు అందరికీ తెలుస్తుంది, అరే డయాబెటీస్ అంటే ప్రతి బాడీ పార్ట్ డ్యామేజ్ అవుతుందని. అంతెందుకు, పిల్లలు పుట్టడానికి కూడా కష్టం అయిపోతుంది షుగర్ వ్యాధి వల్ల, అది కూడా ఉంటుంది. ఓకే, మొత్తానికి డయాబెటిక్ ఈడీ కూడా వస్తుందా? అవును, ఈడీ కూడా వస్తుంది చాలా మందికి. అది కాకుండా మళ్ళీ స్పర్మ్ కౌంట్ తగ్గిపోతుంది అండ్ సెక్షువల్ ప్రాబ్లమ్స్ కూడా చాలా మందికి వస్తాయి. సర్వరోగాలకు అట్లా డోర్లు ఎత్తేసినట్టే డయాబెటీస్ వచ్చిందంటే. మీరు డయాబెటీస్ మీకు వచ్చిందంటే అన్ని రోగాలు మీరు పుక్కట్లో కొన్నట్టు. ఓకే, అట్లా. మరి ఏంటి మెడిసిన్స్ ఏమున్నాయి సార్ ఇప్పుడు? మెడిసిన్స్ హోమియోపతిలో, ఎందుకంటే మామూలుగా వేరే సిస్టమ్ లోకి మనం వెళ్ళామంటే దీన్ని ఎంతవరకు మనం కంట్రోల్ చేయొచ్చు,
లేదు అని అంటే లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడుతూనే ఉండాలి, మీ లైఫ్ స్టైల్ మార్చుకోవాలని అంటుంటారు. మరి హోమియోపతిలో రివర్స్ చేసే విధంగా ఉందా? రివర్స్ చేసే విధంగా ఉంది. మంచిగా రివర్స్ గూడా అయితది. చూడండి కొన్ని మనం గూడా చెప్తాం. మేనేజ్‌మెంట్ గూడా చెప్తాం. ట్రీట్‌మెంట్ గూడా చేస్తాం. అవి అన్నీ ఫాలో అవ్వాలి. పూర్తిగా రివర్స్ అయితది. షుగర్ అది గాకుండా బై చాన్స్ మీకు కొద్దిగా ప్రీ డయాబెటిక్ ఉన్నారనుకోండి. లేదంటే డయాబెటిస్ ఉంది కానీ హోమియోపతి ఎట్లా పనిచేస్తుందో మీకు అర్థం కావాలి. అయితే సిమ్టమ్స్ కొద్దిగా తగ్గడానికి ఒకటి ఆరమ్ మెట్ అనేసి ఒక మెడిసిన్ ఉంటది. ఓకే. ఇది ఒక రకంగా చూసుకుంటే బంగారం తోటే తయారైతది హోమియోపతిలో. ఆరమ్ అంటే ఏంది? ఇది లాటిన్ నేమ్ బంగారానికి. ఓకే. దాంతోటి తయారు చేస్తారు. ఇది 0/9 పొటెన్సీ పవర్ దీనిది. ఇది 10 గోళీ మార్నింగ్ 10 గోళీలు నైట్. షుగర్ వ్యాధితో వచ్చే సిమ్టమ్స్ కొద్ది వరకు మీకు రిలీఫ్ ఇస్తుంది, పూర్తిగా తగ్గదు. ఎందుకంటే ఇది మీ ప్రకృతి ప్రకారం కాదు, సిమ్టమ్స్ ని బట్టి కొన్ని రోజులు వాడేసి చూడండి ఎట్లుంటది. దాని తర్వాత మీకు పూర్తిగా హోమియోపతి మీద నమ్మకం వస్తే మీరు హోమియోపతి డాక్టర్స్ ని కన్సల్ట్ చేయొచ్చు, షుగర్ వ్యాధి తగ్గుతుంది. హోమ్ రెమెడీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయి సార్? అంటే ఈ డయాబెటిక్ ని మనం కంట్రోల్ చేసుకోవాలని అంటే ఇంట్లోనే మంచి హోమ్ రెమెడీ చెప్తాను. ఒక పావు చెంచా మీరు మెంతుల పొడి, ఓకే, పావు చెంచా మెంతుల పొడి, పావు చెంచా నల్ల జీలకర్ర, ఇవి రెండు గోరువెచ్చని నీళ్ళలో వేసుకొని కలుపుకొని డైలీ ఒక పూట తాగండి. షుగర్ వ్యాధికి మీకు కొద్దిగా హెల్ప్ చేస్తుంది. ఇది పూర్తిగా తగ్గుతుందని మనం చెప్పట్లేదు, కొద్దిగా హెల్ప్ చేస్తుంది. రెగ్యులర్ గా వాడండి అండ్ కొద్దిగా మీకు మంచి దీని లాభాలు కూడా ఉంటాయి. ఇప్పుడు HbA1c వచ్చేసేసి 12-13 అట్లా ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కదా సార్, వాళ్ళు కూడా తగ్గుతుంది హోమియోపతిలో? HbA1c 7 ఉంటే కూడా తగ్గుతుంది, 17 ఉంటే కూడా తగ్గుతుంది. సూపర్. అట్లా సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు? ఏం సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఒకవేళ వాళ్ళు ఏదైనా అలోపతి మందులు వాడుతూ ఉంటే అది వాడుతూ ఇది వాడొచ్చా? అవును, అది వాడుతూ ఇది వాడతారు. మళ్ళీ మెల్లమెల్లగా మీ అలోపతి డాక్టర్లు ఎవరైతే మీకు మందులు ఇచ్చిండ్రు కదా వాళ్ళే షుగర్ లెవెల్ తగ్గుతున్నాయని వాళ్ళే డోసెస్ తగ్గిస్తారు. అట్లా ఇది మొత్తం మీద ఏంటంటే డయాబెటీస్ ని పూర్తిగా మనము కంట్రోల్ చేయొచ్చు, అదే విధంగా రివర్స్ చేయొచ్చు అని చెప్పేసి హోమియోపతి ఎక్స్పర్ట్ డాక్టర్ చేతన్ రాజ్ గారు అయితే చెప్తా ఉన్నారు. సో దీనికి సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఇంకా ఏదైనా కావాలంటే సార్ కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం, మీరు నేరుగా సార్తో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ సార్.